నారా లోకేష్ గారు నేను ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చారు, మీ సమస్య చెప్పడానికి. ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా రిప్లై చేశాడు సార్. నీకు నేను చేస్తాను అన్నాడు. మీరు దేనికి వచ్చారు అసలు? మాకు మా అబ్బాయి పూర్తి ఎగలాంగుడు సార్. అసలు మంచంలో అన్ని మేము భోజనం గీజనం అన్ని మేము ఇంటికాడ మడిచి ఉండి చెడి మేము భోజనం పెట్టాల్సిందే. మేము మా అబ్బాయిని కాసుకుని ఉండాలి. అందుకని లోకేష్ గారిని కలుద్దామని ఇంకా అక్కడ అందరూ సాయం చేస్తున్నాడని చెప్పి నమ్మకం మీద వచ్చాం. సాయం చేస్తానమ్మా మీకు గ్యారెంటీ అని చెప్పి అన్నారు లోకేష్ గారు. అంటే ఇప్పుడు ఆయన స్పందించిన తీరు మీకు ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది సార్. బాగా చేస్తాను. ఎలా స్పందించారు ఆయన? మాకు మాత్రం మమ్మల్ని గౌరవంగా వాళ్ళకి ఇచ్చేదేందమ్మా అది ఏందయ్యా అని మేము సార్తో సమస్య చెప్పుకున్నాము. ఓకే నేను చేసి పెడతాను మీకు మీ తొందరగానే చెప్పి ఎడ్జి తీసుకున్నారు సార్. చేసి పెట్టారు. పెన్షన్ గతంలో అంతకుముందు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎలా? అంతకుముందు జగన్ మాత్రం రూపాయి కూడా పెంచలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆరు చేశారు. నెల నెల కరెక్ట్ గా వస్తుంది. ఇంటికి వచ్చి ఇస్తున్నారు సార్. ఆఫీసులో మా ఇంటికి వచ్చి మేము ఉండాలేకుండా మొబైల్ జేబులో పెట్టి వెళ్తున్నారు. దానికి గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు కదా. అదేం లేదు సార్. మాకు మాత్రం నెంబర్ 1 న్యాయం జరుగుతుంది. అది అందరూ గిట్నాలు చెప్పటం. మా అబ్బాయికి పెంచిన మాత్రం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్తోనే మాకు న్యాయం జరిగింది.